ఈరోజు మనం టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ గురించి నేర్చుకుందాం. అసలు కెపాసిటర్ అంటే ఏంటి అంటే ఎనర్జీని స్టోర్ చేసుకునే డివైస్. కెపాసిటర్కి ఒక పాజిటివ్ ప్లేట్ ఒక నెగిటివ్ ప్లేట్ ఉంటాయి. రెండు ప్లేట్ల మధ్యలో ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ డి అనమాట. ఈ డిస్టెన్స్లో ఎయిర్ అనేది ఒక డైఎలక్ట్రిక్ కింద ఫీల్ అవ్వచ్చు, లేదా వ్యాక్యూమ్ని డైఎలక్ట్రిక్ కింద ఫీల్ అవ్వచ్చు. రెండు ఒకటే యాక్చువల్గా. పేపర్ని కూడా పెట్టచ్చు, లేదా గ్లాస్ని పెట్టచ్చు, లేదా వేరే ఎనీ డైఎలక్ట్రిక్ మెటీరియల్ని పెట్టచ్చు అనమాట. ఈ రెండింటి మధ్య డైఎలక్ట్రిక్ ఉంటుంది. సో ఇది పాజిటివ్ లీడ్ అయితే ఇది నెగిటివ్ లీడ్ అవుతుంది. మామూలుగా మీరు ఒక కెపాసిటర్ని ఏదైనా చూస్తే ఒక బిగ్ లీడ్, స్మాల్ లీడ్ ఉంటుంది. స్మాల్ లీడ్ వైపు స్లీవ్ని అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ ఉంటుంది. సో ఈ విధంగా కెపాసిటర్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. బేసిక్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఎనర్జీని స్టోర్ చేసుకునేది. ఇప్పుడు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్లేట్సే. ఒక ప్లేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఒక ప్లేట్ ఇలా ఉంటుంది. దీన్ని పాజిటివ్ ఛార్జెస్ ఉండే విధంగా తయారు చేస్తారు. ఒక పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అని ఎలా చెప్తామంటే, ఒక ఆటం తీసుకుంటున్నప్పుడు ఎలక్ట్రాన్స్ తక్కువ ఉండి ప్రోటాన్స్ ఎక్కువ ఉంటే కనుక, అంటే ఈక్విలిబ్రియంలో లేని ఆటంని తీసుకున్నప్పుడు ప్రోటాన్స్ ఎక్కువ ఉండి ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఛార్జ్ని. అలాగే ఇంకొక ప్లేట్ని ఫుల్ ఎలక్ట్రాన్స్ ఉండే విధంగా, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండే ప్రోటాన్స్ తక్కువ ఉంటే అది నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది మనం డి కింద చెప్తాం. అలాగే దీని ఛార్జ్ డెన్సిటీ అనేది ρS కింద చెప్తాం. దీని ఏరియా అనేది ఏ కింద చెప్తాం. దీన్ని ఇదే రిప్రజెంటేషన్ కింద మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది వై ప్లేన్, ఇది జెడ్ ప్లేన్ అయితే ఇది డిస్టెన్స్ డీలో ఇది పాజిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ అయింది. అలాగే ఇది ప్లేట్ 1 ఇది. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ప్లేట్ 2లో నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. సో డిస్టెన్స్ అనేది ఈ రెండింటి మధ్య డి ఉంది. ఓకే, సో దీని ఛార్జ్ డెన్సిటీ ρS, ఛార్జ్ ఏమో క్యూ, ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫార్ములా ఏంటంటే కెపాసిటెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాదు, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో కెపాసిటెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటర్కి పొటెన్షియల్కి ఛార్జ్కి ఉన్న రిలేషన్ ఏంటంటే C=Q/V. అండ్ క్యూ ఏంటో తెలియాలి మనకి, అలాగే వి ఏంటో తెలియాలి. క్యూ తెలియాలంటే ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్లో ఇది షీట్ కాబట్టి ఈ షీట్కి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ Q=ఇంటెగ్రల్ ఆఫ్ ρS ds. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. dQ=ρS ds. therefore Q=ఇంటెగ్రల్ ఆఫ్ ρS ds. అలాగే పొటెన్షియల్ V ఇంటెగ్రల్ ఆఫ్ E⁻.dl. అవునా? అట్లాగే ఇది ఇప్పుడు ρSని బయట తీసుకొస్తే ఇంటెగ్రేషన్ ఆఫ్ ds కింద రాయొచ్చు. ఇంటెగ్రేషన్ ఆఫ్ E⁻.dlలో మనం E⁻ గురించి రాయాలంటే మనకు ఒక పాయింట్ తెలియాలి. షీట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు షీట్ ఎలిమెంట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు షీట్ ఈజ్ E⁻ ρS/2ε0. ఓకే, సో ఈ 2ε0 ఏంటంటే ఈ షీట్ వల్ల దీనికి ρS/2ε0, ఈ షీట్ వల్ల దీనికి ρS/2ε0. సో 1/2 అంటే 1 అవుతుంది. సో ఫైనల్గా E⁻ρ/2 తీసేస్తే E⁻ρS/ε0. ఓకే, అలాగే డిఎల్ అంటే ఏంటంటే ఇది జెడ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటే dz AZ బార్ అనమాట. ఓకే, సబ్స్టిట్యూట్ ఇన్ ద అబవ్ ఈక్వేషన్, దెన్ మైనస్ E⁻.dlని ఏమని రాయొచ్చు అంటే ρS/ε0 dz AZ బార్. ఇది కూడా AZ బార్ యాక్చువల్గా. ఓకే, సో సబ్స్టిట్యూట్ ఇన్ అబవ్ ఈక్వేషన్. C=ρS ఇంటెగ్రల్ ఆఫ్ ds బై మైనస్ లిమిట్స్ ఏంటంటే మనకి 1 నుంచి 2కి లిమిట్స్ ఏమొస్తాయంటే d to 0 ρS/ε0 ఇంటూ AZ బారు dz ఇంటూ AZ బార్. AZ బార్ 1 అవుతుంది. ρS ఇంటెగ్రల్ ఆఫ్ ds అంటే దీని ఏరియా ఏ అనుకున్నాం కాబట్టి ρS ఇంటూ ఏ అవుతుంది, డివైడెడ్ బై ρS/ε0 ఇంటెగ్రేషన్ ఆఫ్ dz మైనస్ ఉంది 0 d to 0. సో ఇక్కడ నుంచి 1 to 2 లిమిటేషన్ d to 0. ఇప్పుడు దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే ఈ ρS క్యాన్సిల్ అయిపోద్ది. ఈ ε0 పైకి వెళ్తే ε0 ఏ అవుతుంది, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్
d2 0 dz. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఎప్సిలాన్ నాట్ ఏ బై ఇది 0 to d కింద రాయొచ్చు. 0 to d ఇంటిగ్రేషన్ ఆఫ్ dz మైనస్ పోవాలంటే అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ dz అంటే z అవుతుంది. లిమిట్స్ 0 to d, దాన్ని బట్టి d మైనస్ 0 అవుతుంది అంటే d అనమాట. సో దిస్ వాల్యూ బికమ్స్ ఎప్సిలాన్ నాట్ ఏ బై d. దేర్ఫోర్ c ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై d. సో ఈ విధంగా మనకి కెపాసిటెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండు ప్లేట్స్ పాజిటివ్ ప్లేటు రెండు ప్లేట్స్ మధ్య పాజిటివ్ ప్లేట్ అండ్ నెగిటివ్ మధ్య డిస్టెన్స్ d అయితే ఏరియా అయితే కెపాసిటెన్స్ c ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై d. ఓకే.